ఇప్పుడు నీళ్లు త్రాగడం అంటే, వాక్యం తాగడం అంటే స్వయంగా యేసు ప్రభు మన లోపలికి వెళ్ళడమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విన్నావా? నువ్వు వాక్యం వింటున్నావంటే నీలోకి ఎవరు వెళ్తున్నారు? చెప్పాలి, ఎవరు వెళ్తున్నారు? యేసయ్య వెళ్తున్నాడు. యేసయ్య మాటలు నీలోకి వెళ్తున్నాయి. యేసయ్య స్వభావం నీలోకి వెళ్తుంది. యేసయ్య ఆలోచనలు నీలోకి వెళ్తాయి. యేసయ్య తలంపులు, యేసయ్య ఉద్దేశాలు, యేసయ్య కోరికలు, యేసయ్యలో ఉన్న భారం, యేసయ్యలో ఉన్న తపన, యేసయ్యలో ఉన్న మంట, యేసయ్యలో ఉన్న ఆత్మల భారం, అవన్నీ నీ హృదయంలో కుమ్మరించబడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు పునరుత్థానపు ఆదివారపు ఆరాధన, దేవుని బల్ల మన కొరకు రెడీగా ఉంది. అనగా ద్రాక్షరసము యేసు ప్రభు రక్తము, రొట్టె ఆయన శరీరము, ఆయన రక్తము మనము తిని త్రాగినప్పుడు ఆయన శరీరము, ఆయన బ్లడ్ మన లోపల